అరే గజాల చెప్పరా బట్టు. ఈరోజు కల్కి సినిమా రెండోసారి చూసా. ఈసారి 2Dలో చూసా. 3D కన్నా 2Dలో చూసినప్పుడు చాలా బాగుంది మామ. కానీ ఒకే ఒక్క వెలితిరా. అదేంట్రా సినిమా అంత బాగుంది అంటున్నావు, ఇంకా వెళ్తా అంటున్నావు? థియేటర్లో పట్టుమని 10 మంది కూడా లేరు. కారణం ఏంటంటావు? అరే మా ఈ పాయింట్ గురించి మాట్లాడాలంటే దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు కో ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఆ పోస్ట్ తాలూకా తాత్పర్యం ఏంటి అని అంటే, ఎవరో అడిగారంట, సినిమా ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్ నెంబర్స్ అయితే ఇచ్చింది కదా, ఆ నెంబర్స్ ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. దానికి ఆవిడ రెస్పాన్స్ ఏంటి అని అంటే, మేము సినిమాని డబ్బుల కోసం తీయలేదు, జనాల ముందుకు తీసుకెళ్ళడమే మా మెయిన్ మోటో. సో జనాలకు నచ్చితే చాలు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చాలు సినిమా అని చెప్పారు. ఎంత మంచి స్టేట్మెంట్ రా అది. ఓకే మామ, ఆ స్టేట్మెంట్ పక్కన పెడితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. మామ, ప్రతిరోజు టీం నుంచి ఒక పోస్టర్ అయితే వదులుతున్నారు. 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి, 800 కోట్లు వచ్చినాయి అని. బ్రేక్ ఈవెన్ అయిపోయిన తర్వాత కూడా టికెట్ రేట్లు తగ్గించకపోవడానికి కారణం ఏంటి? పైగా 7 days కూడా అయిపోయింది. ఎలాగో జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి టికెట్ రేట్లు తగ్గించవచ్చు కదా. దీని గురించి మాట్లాడాలి అని అంటే జనరల్ సినారియోస్ తీసుకుని మాట్లాడదాం. నువ్వు ఉన్నావు, మీ ఊర్లో టికెట్ రేట్లు ఎలాగున్నాయి, ఒక ఫ్యామిలీ నలుగురు సినిమాకి వెళ్ళాలంటే ఎంత అవుతుంది ఖర్చు చెప్పరా? మా ఊర్లో ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 1100 అవుతుంది మా. అది కూడా టికెట్స్ కే అవుద్ది, మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా. దాంతో చూసుకుంటే ఒక 1300 1400 అవుద్ది మా. ఓకే, నువ్వు చెప్తుంది ఒక టౌన్ గురించి మాట్లాడుతున్నావు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే పెద్ద పెద్ద సిటీస్ కూడా ఉన్నాయి. అటు హైదరాబాద్ అవ్వచ్చు, ఇటు విజయవాడ అవ్వచ్చు, అటు వైజాగ్ అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు. అలాంటి దగ్గర టికెట్ రేట్లు ఎలాగున్నాయో మనకు తెలుసు. అక్కడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ కేసులో 1500 నుంచి 1600 ఓన్లీ టికెట్ రేట్ అయ్యే స్కోప్ ఉందిరా ఇప్పుడు ప్రజెంట్. అలాంటప్పుడు సినిమా హైక్ తీసుకున్నారు. హైక్స్ ఎందుకు తీసుకున్నారు? మీ బడ్జెట్ ఎక్కువ ఉంది, ఆ సినిమాకి బిజినెస్ ఎక్కువ జరిగింది, ఆ బిజినెస్ రావడం కోసం మాకు హైక్స్ కావాలి అని చెప్పి మీరు గవర్నమెంట్కి ఒక పిటిషన్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ దానికి యాక్సెప్ట్ చేసింది. బట్ మీకు కావాల్సిన ఫిగర్, మీరు ఏదైతే బ్రేక్ ఈవెన్ ఫిగర్ ఉందో అది అచీవ్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తే ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడడానికి చాలా కష్టం అవుతోంది. ఇది ఎంత కాదనుకున్నా ఒక చేదు నిజం మాత్రమే. దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి. ఒక ఫ్యామిలీ ఎఫోర్డ్ చేయలేనప్పుడు ఓటీటీలోకి వచ్చాక చూద్దాం అనుకుంటారు. ఓటీటీలోకి వచ్చాక చూద్దాం అంటే అప్పటికి వాళ్ళకి ట్విస్ట్లు అన్నీ తెలిసిపోతాయి, స్పాయిలర్స్ అన్నీ తెలిసిపోతాయి. అలాంటప్పుడు చూసేటప్పుడు కిక్కే ఉంటుంది. అదేదో టికెట్ రేట్లు తగ్గిస్తే థియేటర్లో చూస్తారు కదా. టికెట్ రేట్లు తగ్గిస్తే థియేటర్లో చూస్తారు. ఈ ఓటీటీ ఒకటే కాదురా మామ. గుండెల మీద చేసి చెప్పు, నువ్వే కాదు చూస్తున్న వాళ్ళు కూడా మీరు చెప్పండి. ఈ మధ్య కాలంలో 100 days ఇన్ని సెంటర్స్, 125 days ఇన్ని సెంటర్స్, 150 days ఇన్ని సెంటర్స్, 175 days ఇన్ని సెంటర్స్ అని పోస్టర్స్ ఏమైనా చూడగలుగుతున్నావా? ఫస్ట్ డే ఎంత వచ్చింది, సెకండ్ డే ఎంత వచ్చింది, 1 week ఎంత వచ్చింది, 10వ రోజు క్లోజ్ అయిపోయింది బిజినెస్ అని చెప్తే ఏమైనా ఉందారా చెప్పు? దీని అంతటికీ కారణం ఏంటి? టికెట్ రేట్లు పెంచుకోవడానికి నేను అపోజిట్ చెయ్యట్లేదు. కాకపోతే నువ్వు అనుకున్న టార్గెట్ అచీవ్ అయినప్పుడు 1 week నువ్వు కావాల్సింది తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే నుంచి అయినా సెకండ్ వీకెండ్ నుంచి అయినా జనాలకు అందుబాటులో తీసుకెళ్తే సినిమా లాంగ్ రన్ అన్నది ఉంటుంది. ఎంత మంచి సినిమాకైనా అఫోర్డబుల్ రేట్స్ లేకపోతే లాంగ్ రన్ అన్నది ఉండదు. ఇదంతా మాట్లాడుకుని వేస్ట్. ఎందుకంటే మా వాళ్ళకి లాంగ్ రన్ అవసరం లేదు మా. ఇది మాత్రం ఫ్యాక్ట్. నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ అందరూ నెంబర్ గేమ్స్ ఆడుతున్నారు. అరే మామ, ఈ నెంబర్ గేమ్ లో కూడా ఒక లాజిక్ అయితే ఉందిరా. వీళ్ళని తప్పు అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత పెట్టి తీస్తున్నప్పుడు సినిమా కొద్దిగా ఇటు అటు అయితే లాస్ వస్తుంది కదా పాపం వాళ్ళకి. లాస్ ఎక్కడ వస్తుంది మామ? నీకు ఒక ఫ్యాక్ట్ చెప్తామా. పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చింది. కొత్తపేటలో ఇలా రేట్లు ఉన్నాయి, 10 రూపాయలు, 12 రూపాయలు, 30 రూపాయలు. ఆ రేట్లతో కొత్తపేటలో నిజంగా టికెట్లు అమ్మారా? గుండెల మీద చేసుకుని చెప్పు. లేదురా, కొత్తపేట మా ఊరే కదా, టికెట్లు ఆ రేట్లో అమ్మలేదురా అక్కడ. మరి ఏంటి మామ, ఎక్కడ థియేటర్ వాళ్ళు నష్టం అవుతున్నారు? వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి మామ. సో ఈ అనాలిసిస్ని బట్టి చూసుకుంటే ఎటు కూడా ఎవరు నష్టపోవట్లేదు. అలాగని ప్రాఫిట్లో ఉన్నారని అంటలేదు, నష్టపోవట్లేదని మాత్రమే చెప్తున్నాం. మన మేజర్ టాస్క్ వచ్చి ఈ నెంబర్స్, ఆ కలెక్షన్స్, వాటికి వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కాదు. సినిమాని సామాన్యుల్లోకి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు టికెట్ రేట్లు కొంచెం తగ్గించండి. 1 week అయిపోయింది, సెకండ్ వీకెండ్ వచ్చేసింది. ఇప్పుడు కూడా మీరు టికెట్ రేట్లు తగ్గించకపోతే ఒక సామాన్యుడి ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్కి వచ్చి సినిమా చూడడం చాలా కష్టం అవుతుంది. ఈ వీడియో వల్ల మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే మాత్రం దాన్ని నేనేం చేయలేను. ఎందుకంటే నేను మాట్లాడింది మాత్రం ఫ్యాక్ట్స్ అనే నా అభిప్రాయం. చూస్తాను, మీకు కూడా అలాగే అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్లో మాత్రం డిస్కస్ చేయండి మా. ఇది మనందరి పాయింట్, మనం డిస్కస్ చేసుకోవాలి. ఖచ్చితంగా డిస్కస్ చేయండి మీకు ఏమనిపించిందో.